అండి. నేను మీ సురేఖ ఎం బ్యాక్. మీకు ఇప్పుడు ఆఫీస్ వేర్ చూపిస్తాను. ఆఫీస్ వేర్ అనమాట. అంటే మీకు డైలీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి కంఫర్టబుల్గా ఈజీ వాష్ బాగుంటాయి. అంటే ఇవి హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్. ఈవినింగ్ వరకు మనం ఒంటి మీద ఉన్నా సరే అవి నలగవు, రిచ్గా ఉంటాయి, క్లాస్గా ఉంటాయి. అందుకని ఇవి ఆఫీస్ వేర్ అని పెట్టామన్నమాట దీని పేరు. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇది రేంజ్ వైజ్గా కూడా మీకు అందుబాటులో ఉండే రేంజ్ అనమాట. అందుకని కూడా చాలా బాగున్నాయి ఇవి. వీటికి మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ ఉంటున్నాయి నాకు. అందుకని రిపీట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్లో బుక్ చేసుకోండి. ఓకే అండి, ఇంకా చూసేద్దామా మరి. ఇవి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. సాఫ్ట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఈజీ మెయింటెనెన్స్. ఇవన్నీ కూడా ఎలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫీల్ కూడా చాలా బాగుంది. ఇలా అన్నా సరే నలగదు, చాలా బాగుంది. సాఫ్ట్గా ఉండి ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇక్కత్ డిజైన్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్ చాలా సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇది చాలా బాగుంది. రేంజ్ వైజ్గా, బడ్జెట్ వైజ్గా కూడా చాలా బాగున్నాయి. ఇది మీకు శారీ డిజైన్, ఇక్కత్ డిజైన్ అనమాట. గ్రీన్ మీద ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్. చాలా సాఫ్ట్ అనమాట. ఫాలింగ్ బాగుంది, మనకి ఫీల్ కూడా బాగుంటుంది. ఇలా చూడండి, ఇలా వేసుకున్నప్పుడు కూడా మన ఫాల్ చూసారా, చాలా బాగుంది. ఫాలింగ్ చాలా బాగుంది. ఇది కూడా అంతే, సాఫ్ట్ సిల్క్ అనమాట. చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. మనకి వైన్ కలర్ అనమాట, లైట్ వైన్ కలర్కి ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇలా వస్తుంది. శారీ అంతా మనకి ఇలా ఇక్కత్ డిజైన్. ఆరెంజ్కి గ్రీన్ ఇక్కత్ డిజైన్. మనకి ఇది ఫాల్ బాగుంది, చక్కగా ఫాలింగ్ ఫీల్ కూడా బాగుంది. మనం ఇలా వేసుకున్నప్పుడు చాలా మెత్తగా ఫీల్ బాగుంది. వీటన్నిటికీ మీకు బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఇక్కత్ బ్లౌజ్. శారీ అంతా ఇట్లా ఇది కూడా గ్రీన్. డిజైన్స్ చేంజ్ అనమాట. ఇది కలర్స్ ఒకటే కానీ డిజైన్ చేంజ్. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది ఇట్లాగా. సాఫ్ట్ సిల్క్, షైనింగ్ కూడా చక్కగా బాగుంది. డీసెంట్, పిచ్చి మెరుపుగా కాకుండా షైనింగ్ కూడా బాగుంది. ఇది క్లాత్లో షైనింగ్ కూడా చాలా బాగుంది. ఇది కూడా అంతే, మనకి సాఫ్ట్ సిల్క్ లెవెండర్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కత్ డిజైన్ బ్లౌజ్ వచ్చింది ఇట్లాగా. శారీ అంతా ఇట్లా. ఇది కూడా అంతే. ఇవన్నీ కూడా క్రాసింగ్ కలర్స్, అందుకోసం మనకి షేడ్ కూడా కొంచెం క్రాసింగ్ షేడ్స్ కనపడుతుంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎలా వస్తుంది. శారీ అంతా మనకి డిజైను ఇక్కత్ డిజైన్. ఎల్లో, మస్టర్డ్ ఎల్లోకి ఇక్కత్ డిజైన్ ఇట్లా. సీ గ్రీన్ ఏమో బార్డర్ వచ్చేసింది, అంతా ఇక్కత్ డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్. శారీ అంతా ఇలా వస్తుంది. గ్రీన్ ఇక్కత్ డిజైన్, గ్రీన్ శారీ ఇలా వస్తుంది. దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది మనకి ఇట్లా. ఇది ఈజీ వాష్, మనకి హోమ్ వాష్ అనమాట. ఈజీగా చక్కని రోజు వాష్ చేసుకున్నా సరే ఏమవ్వవు. లైట్ మెరూన్కి ఇక్కత్ డిజైన్ ఇట్లా. దీనికేమో ఇట్లా గ్రీన్ బ్లౌజ్. శారీ అంతా ఇట్లా.
ఇది కూడా లైట్ ఆరెంజ్కి ఇక్కత్ డిజైన్. ఇవి డీసెంట్గా ఉంటాయి శారీస్ మనకి వేసుకుంటే కూడా. ఇది లైట్ గ్రీన్ బ్లౌజ్ అనమాట. శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. చక్కటి లైట్ ఆరెంజ్, లైట్ గ్రీన్ ఇక్కత్ డిజైన్స్. ఇవన్నీ కూడా ఇక్కత్ డిజైన్స్. గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి ఇంకోటి అంతే మనకి ఇక్కత్ డిజైన్ వచ్చింది ఇట్లా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఆరెంజ్ ఇలా వస్తుంది. ఆరెంజ్, ప్లెయిన్ ఆరెంజ్ బ్లౌజ్. శారీ అంతా ఇలా వచ్చేస్తుంది. లెవెండర్ షేడ్కి ఇలా వస్తుంది శారీ. పింక్ అనమాట. పింక్ బార్డర్ వచ్చేసి ఇక్కత్ డిజైన్. పింక్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. లెవెండర్కి చక్కగా గ్రీన్ ఇలా వచ్చేసింది. కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి, లైట్ అండ్ సూపర్గా ఉన్నాయి. పింక్కి ఇలా వస్తుంది బ్లౌజ్. శారీ అంతా పింక్కి లెవెండర్ బార్డర్ వచ్చేసి ఇక్కత్ డిజైన్. ఇది వాడి చూసి నాకు కామెంట్స్లో పెట్టండి, ఇది ఎలా ఉంది ఫీల్ అనేది పెట్టండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను శాంపిల్ చేశాము, అది బాగున్నాయి, అందరికీ నచ్చినాయి. అందుకోసం మరలా నేను స్టాక్ తెప్పిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చితే ఇంకా కూడా రిపీట్ స్టాక్ వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయినా సరే మరలా మీకు రీస్టాక్ అవుతాయి. బ్లూ షేడ్, వీటికి షిమ్మరీ షైనింగ్ ఉంది చూసారా. షైనింగ్ కూడా బాగుంది, షిమ్మర్ లాగా మనకి షైనింగ్ బాగుంది. అలానే పిచ్చిగా లేదు, డీసెంట్ షైనింగ్ అనమాట. ఇది లాస్ట్ శారీ అంతా మనకి ఇట్లా. ప్యారెట్ గ్రీన్ ఇట్లా వస్తుంది. ప్యారెట్ గ్రీన్కి ఇలా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇక్కత్ బ్లౌజు. చాలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. నేను మీకు ఇలా వేసుకు చూపిస్తున్నప్పుడు ఫీల్ చాలా బాగుంది, అందుకోసం అన్నిసార్లు చెప్తాను అనమాట. ఇలా వేసుకు చూపిస్తున్నప్పుడు చాలా మెత్తగా హ్యాపీగా ఉంది. అది ఏంటంటే మనకి కొన్ని శారీస్ కట్టుకుంటే ఎప్పుడు అది తీసేద్దామా అనిపిస్తాయి. కొన్ని శారీస్ కట్టుకుంటే మరలా కట్టుకోవాలనిపిస్తాయి, కొంచెం అలా ఉంచుకోవాలనిపిస్తుంది, ఎక్కువసేపు ఒంటి మీద ఉంచుకోవాలనిపిస్తుంది. తర్వాత మన వార్డ్రోబ్లోకి వెళ్ళినప్పుడు ఏది కట్టుకోవాలని చూసినప్పుడు మన చెయ్యి దేని మీదకి వెళ్తుందో అది మన ఫేవరెట్ అవుతుంది అనమాట. ఫ్యాబ్రిక్ మనకి అలా వెళ్ళాలి, మన చెయ్యి దాని మీదకి వెళ్ళాలి అంటే కొంచెం మంచి ఫ్యాబ్రిక్, స్కిన్ ఫ్రెండ్లీగా బాగుంటే మనకి అదే శారీ మీదకి మళ్ళీ చెయ్యాల్సింది. లైట్ రెడ్ షేడ్ ఇక్కత్ డిజైన్స్ అనమాట. బ్లౌజ్. శారీ అంతా ఇలా. లైట్ పింక్కి సీ గ్రీన్ ఇలా వస్తుంది. ఇది ఇక్కత్ బ్లౌజ్, ఇక్కత్ ప్రింట్స్ ఇవన్నీ కూడా బాగుంది. ప్రింట్ కూడా చూసారా, చాలా సన్న ప్రింట్ అనమాట, డీసెంట్గా ఉంది. శారీ అంతా పింక్ షేడ్లో బార్డర్ వచ్చేసింది, చక్కగా బార్డర్ గ్రీన్ వచ్చేసింది. ఇక్కత్ డిజైన్ ఇవన్నీ కూడా. బ్లూ షేడ్, లైట్ బ్లూ షేడ్లోనే షేడింగ్ అనమాట ఇట్లా. ఇది బ్లౌజ్. శారీ అంతా మనకి ఇట్లా. లైట్ ఆరెంజ్, లైట్ ప్యారెట్ గ్రీన్ ఇట్లా. లైట్ ఆరెంజ్కి లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట. బ్లౌజ్. ఇది
ఇట్లా వస్తుంది. లైట్ లైట్ షేడ్ అంటే బ్లూ డార్కే, కానీ మనకి ఆ షైనింగ్ క్రాసింగ్ కలర్ ఉండడం వలన లైట్ అనిపిస్తుంది. క్రాసింగ్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా, డబల్ షేడ్ క్రాసింగ్ కలర్స్. శారీ అంతా ఇలా వస్తుంది. కూడా ప్యూర్ సిల్క్ ప్రింట్ అనమాట. ప్రింటెడ్ అంతా కూడా మన కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఇలా వస్తాయి. రెడ్ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి ఇట్లా. శారీ అంతా ఇలా. ఎల్లోకి పింక్, ఇది కూడా ఆఫీస్ వేర్ మనకి వేసుకోగానే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది, రిచ్ లుక్ ఉంటుంది శారీస్లో. ఇది కూడా మనకి సాఫ్ట్ సిల్క్ అన్నమాట. రేంజ్ వైజ్గా బడ్జెట్ వైజ్గా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఎల్లోకి పింక్, ఎల్లో మీద బ్లూ బుట్టాలు వచ్చేసి పింక్ బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. శారీ అంతా ఇట్లా. మస్టర్డ్ ఎల్లోకి పింక్ టెంపుల్స్ అన్నమాట ఇట్లా. దీని బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది. శారీ అంతా మనకి ఇలా. ఎల్లోకి రెడ్, ఎల్లో అండ్ రెడ్ ఇట్లా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఎల్లో వచ్చేసింది ఇట్లాగా. ఎల్లో వచ్చేసి ఇక్కడికి హ్యాండ్స్కి ఏమో ఇట్లా సన్న బార్డర్. శారీ అంతా ఇట్లా. సెంటర్లో మనకి డైమండ్ లాగా అలా వస్తాయి డిజైన్. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట. బ్లూ ఆరెంజ్, బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా. శారీ అంతా ఇట్లా. ఆరెంజ్కి నేవీ బ్లూ బార్డర్ ఇలాగా. చిన్న ప్రింటు బార్డర్ స్టైల్ ఇది. బ్లౌజ్ డార్క్ నేవీ బ్లూ బ్లౌజ్. శారీ అంతా ఇలా. పింక్కి ఆరెంజ్ పెద్ద టెంపుల్ లాగా వస్తుంది బార్డర్ ఇది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ వచ్చేసి పెంటా కలర్ ఆరెంజ్ అనమాట. ఇది ఇలా వచ్చేస్తుంది. శారీ అంతా మనకి ఇలాగ. పింక్కి ఆరెంజ్ పెద్ద టెంపుల్. బ్లూ ఆరెంజ్ ఇలా వస్తుంది. టెంపుల్ బార్డర్ ఇలా వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది. బ్లూ బ్లౌజ్. శారీ అంతా ఇట్లా. బ్లూ ఆరెంజ్, ఎల్లోకి పింక్ బార్డర్ స్టైల్ ఇది ఇలా. ఇది బార్డర్ స్టైల్ వచ్చేసింది ఇట్లా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది బ్లౌజ్. శారీ అంతా ఇట్లా. రెడ్ అండ్ గ్రే కలర్.
గ్రే కలర్ సెంటర్ పెద్ద డైమండ్ వచ్చి డైమండ్లో ఇలా సర్కిల్ అనమాట, చక్రం డిజైన్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్ బ్లౌజ్ ఇట్లా. రెడ్ కలర్ మస్టర్డ్ ఎల్లో బార్డర్. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ ఇలాగా. శారీ అంతా ఇలాగ. గ్రీన్, ఇది కూడా ఆఫీస్ వేర్ అనమాట. ఇది ఇట్లా గ్రీన్ ఇక్కత్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇట్లా. ఆరెంజ్ బ్లౌజ్. శారీ అంతా మనకి ఇట్లా గ్రీన్, ప్యారెట్ గ్రీన్కి ఆరెంజ్ బార్డర్. పింక్కి బ్లూ బార్డర్ ఇలాగా. ఇక్కత్ డిజైన్ వచ్చేసి మనకి శారీ అంతా ఇలా. బ్లూ కలర్, బ్లూ ఇక్కత్ డిజైన్కి పింక్ బార్డర్ వచ్చేసింది. పింక్ మనకి బ్లౌజ్. బ్లూ ఇక్కత్ డిజైన్ లీవ్స్ అన్నమాట, ఇక్కత్ లీవ్స్. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్. రెడ్ అండ్ మెహందీ గ్రీన్, కాంబినేషన్. దీనికి మెహందీ గ్రీన్ బ్లౌజ్. శారీ అంతా మనకి ఇలా వస్తుంది. పింక్కి సీ గ్రీన్ ఇలాగ. పింక్కి సీ గ్రీన్ బ్లౌజు, సీ గ్రీన్ బార్డర్. ఇది కూడా వర్లీ ప్రింట్. ఇది వర్లీ ప్రింట్ అంటే ట్రైబల్ ప్రింట్, వర్లీ ప్రింట్ అంటారు అనమాట. సరే, వర్లీ ప్రింట్ ట్రైబల్స్ అనమాట. పళ్ళు కూడా మనకి వర్లీ ప్రింట్ ఇట్లాగ వస్తాయి. మస్టర్డ్ ఎల్లోకి వర్లీ ప్రింట్, ట్రైబల్ ప్రింట్ అనమాట ఇది. దీనికి రెడ్ బ్లౌజ్, ఇక్కత్ బ్లౌజ్. సింపుల్ డిజైన్ ఇక్కత్ బ్లౌజ్. మస్టర్డ్ ఎల్లోకి ట్రైబల్ ప్రింట్. హాఫ్ వైట్కి ఇది కూడా వర్లీ ప్రింట్, ఇక్కత్ ట్రైబల్ డిజైన్. హాఫ్ వైట్కి ట్రైబల్ డిజైన్. నెమలి పించం గ్రీన్ అంటే పీకాక్ గ్రీన్ బ్లౌజ్, పీకాక్ బ్లూ బ్లౌజ్ అనమాట. ఇట్లా శారీ అంతా మనకి ట్రైబల్ డిజైన్ హాఫ్ వైట్ మీద. హాఫ్ వైట్కి రెడ్ కలర్ ఇలా వస్తుంది. ట్రైబల్ డిజైన్, రెడ్ బ్లౌజ్. దీనికి పళ్ళు, బ్లౌజ్, శారీ అంతా ఇలా వచ్చేసి సర్కిల్స్గా ట్రైబల్స్ అనమాట. ఇది మానవహారం లాగా అనమాట. మానవహారం అంటారు కదా, అలాగా మొత్తం అందరూ ఇలా చేతులు పట్టుకుని ఉంచున్నారు. ట్రైబల్స్. పళ్ళు కూడా బాగున్నాయి వీటన్నిటికీను. ఇట్లా చైన్ అనమాట, హ్యూమన్ చైన్స్. ఇట్లా రెడ్ కలర్కి ట్రైబల్ ఇలా వస్తుంది, ట్రైబల్ డిజైన్. దీనికి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది. ఇట్లా శారీ అంతా మనకి ఇలాగ. ఇది హాఫ్ వైట్కి పింక్ అండ్ వైన్ కలర్ తోటి ప్రింట్. ఇట్లా సింపుల్గా వెరైటీగా ఉంటుంది.
దీనికి బ్లౌజ్ వచ్చేసరికి సన్న ప్రింట్ అనమాట, బాందిని బుటాలాగా వచ్చింది. వైన్ కలర్ బ్లౌజ్. శారీ అంతా మనకి ఇలాగా అడ్డపట్టీలు అనమాట. ఇలా పింక్ అండ్ వైన్, హాఫ్ వైట్ మీద పింక్ అండ్ వైన్ వచ్చేసింది. దీనికి పళ్ళు వచ్చేసరికి ఇలాగ, ఇది పళ్ళు. హాఫ్ వైట్కి ఆరెంజ్ అండ్ బ్లాక్ ఇలా వస్తుంది. డిజైన్ కొంచెం వెరైటీగా ఉంది. ఇది డాట్స్, చిన్న చిన్న డైమండ్స్ ప్రింట్. బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చేసింది మనకి, బ్లాక్ అండ్ ఆరెంజ్ తోటి మనకి ఇలా. బ్లూ ఇక్కత్ డిజైన్, ఇది బ్లూ ఇక్కత్ డిజైన్ ఇట్లా ఇలా వస్తుంది. దీనికేమో పింక్ కలరు బ్లౌజ్, ఇక్కత్ బ్లౌజ్, బ్లూ. వీటికి పళ్ళులు వచ్చేసరికి ఇలాగా ఇక్కత్ అన్నమాట, ఇలా వస్తుంది పళ్ళు. ఎలిఫెంట్ డిజైన్, మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్, ఎలిఫెంట్స్ అన్నమాట. దీనికేమో బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్, గ్రీన్ బ్లౌజ్, మెరూన్ అండ్ గ్రీన్ ఎలిఫెంట్స్. హాఫ్ వైట్కి మస్టర్డ్ ఎల్లో, హ్యూమన్ చైన్స్ అనమాట, వర్లీ డిజైన్, ట్రైబల్ డిజైన్స్ తోటి వచ్చేసింది. దీనికి ప్లెయిన్ మస్టర్డ్ ఎల్లో ప్లస్. శారీ అంతా మనకి ట్రైబల్. సీ గ్రీన్కి పింక్, ఇది కూడా వర్లీ ప్రింట్ ఇలాగా. పింక్ ఇక్కత్ డిజైన్, చిన్న ప్రింట్, ఇదంతా కూడా ట్రైబల్. హాఫ్ వైట్కి బ్లూ, ట్రైబల్ ప్రింట్, ఇది ట్రైబల్ డిజైన్ అనమాట. ఇది మనకి బ్లూ వచ్చేసరికి బ్లౌజ్. శారీ అంతా ఇట్లా. హాఫ్ వైట్కి బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ ఇలా వస్తుంది మనకి శారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ. శారీ అంతా మనకి ఇట్లా వచ్చేస్తుంది. హాఫ్ వైట్కి గ్రీన్, ప్యారెట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఇట్లా. దీని బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వచ్చేసి ఇట్లా వచ్చేస్తుంది. శారీ అంతా మనకి ఇలా వస్తుంది, స్ట్రైప్స్, అడ్డపట్టీలు అనమాట. పింక్ ఇక్కత డిజైన్, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్, గ్రీన్ ఇక్కత్ వచ్చేసింది. పింక్ ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్, ఇది మనకి ఇక్కత్ పట్టు చీరలో కూడా ఇదే డిజైన్ వస్తుంది. రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్, బ్లూ కలర్ మనకి బ్లౌజ్, ఇక్కత్ బ్లౌజ్, ట్రెడిషనల్ ఇక్కత్ డిజైన్. ఇదంతా కూడా ఇట్లా వస్తుంది. వీటికి పళ్ళు కూడా మనకి ఫుల్ ఇక్కత్ డిజైన్ ఇట్లా, ఇలా పళ్ళు. ఆఫ్ వైట్కి ఆరెంజ్ ఇలా వస్తుంది. దీనికి రెడ్ కలర్ ఇక్కత్ బ్లౌజ్. దీని శారీ అంతా మనకి చక్కగా హాఫ్ వైట్ మీద ఆరెంజ్ డైమండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. చూసారు కదా, వీటన్నిటిని మీరు వెబ్సైట్లో బుక్ చేసుకోండి. స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే, బాయ్ అండి, బాయ్.